మందరు తలంతా నేను కొన్ని జతలే పెట్టాను. ఎలాగో సిటీకి వెళ్తున్నావుగా, కొత్తవి కొనుక్కో. మీ ఆయన పనికిరానివన్నీ చెప్తాడు, ఒక్క పనికొచ్చే నా పెళ్లి గురించి తప్ప. నాన్న, ఎలాగో ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు నా పెళ్లి గురించి పట్టించుకోలే, ఇంకా అక్కడికి వెళ్తే నా పెళ్లి గురించి ఏం పట్టించుకుంటావు? రోజు నీ మొహం అద్దంలో చూసుకునేటప్పుడు అక్కడ వాడికి పెళ్లి చేయాలని గుర్తొచ్చేలా ఆ ఫోటో. రే, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా నాది ఒకటే సమాధానం, నువ్వు సెటిల్ అయ్యాకే పెళ్ళి. అందుకే వెళ్తున్నావు ఒక్కరిని వదిలేసి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయకూడదు, ఇచ్చేయకూడదని ఇలా చెప్పేవాళ్ళు ఉండరు కదా అక్క నాకు. రే, ఎంత దూరం రా, ఇంత దానికే బాధపడాలా? హలో. నాన్న, ఏం లేదు, మన హోమ్ లోన్ ఒకటి కన్ఫర్మ్ అయింది, ఇంకా మనం హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు. నువ్వు ఇక్కడికి వచ్చావనుకో, ఇటు ఇంటి పని, నాకు పెళ్లి చేసే పని రెండూ చూసుకోవచ్చు. రెండో పని ఉండగా మొదటి పని నా చేత ఎందుకు చేయిస్తావురా నువ్వు? సర్లే నాన్న, నువ్వైతే రా. అసలే నా రూమ్మేట్ కూడా ఖాళీ చేస్తున్నాడు, మన ఇద్దరం ఇంకెక్కడే ఉండొచ్చు. ఇప్పుడైతే రాలేనురా, కూరగాయలు ఎక్కువ కొనేసాను, వేస్ట్ అయిపోతాయి. నాన్న, నువ్వు రా ముందైతే. నేను అన్ని సర్దుకొని వస్తాలే, ముందు నువ్వు ఫోన్ పెట్టు. నువ్వైతే రా. సరే. అంతా తొందర వీడికి, అన్నీ అప్పటికప్పుడు అయిపోవాలంటాడు. టౌన్లో నాన్న వాళ్ళ ఇంటి పైన ఉండేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. సాఫ్ట్వేరే. వాళ్ళ ఓన్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. నాన్న అయితే హైలీ రికమెండ్ చేస్తున్నారు. మొన్న ఇచ్చిన ఫొటోస్కి రెస్పాన్స్ ఇవ్వలేదని మళ్ళీ లేటెస్ట్ ఫొటోస్ ఇవ్వమన్నారు. నువ్వు ముందు పంపించిన ఫొటోసే ఇంతవరకు అది చూడలేదు. అయినా పెళ్ళి దానికి అనుకుంటుందో నాకు అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏదసలు ఎక్కడది? వెలగట్లేదేంటి? మళ్ళీ ఆ వీడియో చూపి. స్మోకింగ్. ఈ వీడియోలో తిన్నది కూడా ఫస్ట్ టైమే కదనే. తిను 4 పఫ్లకు కూడా ఇవ్వని ఎక్స్ప్రెషన్ ఒక్కదానికే ఇస్తున్నావు. అలా ఫీల్ అవ్వాలి. టైంకి వస్తుంది. తన్వమ్మ, మీ నానమ్మ గారి విస్కీ బాటిల్ ఫుల్ కాస్త హాఫ్ అయిందంట. మీ మీదే అనుమానం మరి. చూసుకోండి, అసలే మీ నానమ్మ గారు వీళ్ళంతా గోల్ గోల్ చేసేస్తున్నారు. నేనెందుకు తాగుతా? అయితే నిన్న నైట్ అందరు పడుకున్నాక చెప్పు. అంటే కొంచెం దీనికేమో ఎప్పుడు నా మీదే అనుమానం. దొంగలు తయారైంది ఇంట్లో. పొద్దుగాలు చూస్తే ఒకలాగుంటుంది, రాత్రికి చూస్తే ఒకలా ఉంటుంది. ఏమన్నా అంటే తాగి మాట్లాడుతున్నవే ముసలిదానా అంటారు. చూస్తా, ఈరోజు ఏం చెప్తారో చూస్తా. హర హర మహాదేవ శంభో శంకర. ఒరే ఎద్దు, ఓ పొద్దున్నే పూజ చేసుకుంటుంటే ఎద్దు. చెప్పమ్మా. రాత్రి హాఫ్ మందు తాగిన. ఇదిగో నీ పెండ్లాం తీసిన ఫోటోగ్రఫీ. పొద్దుగాలు చూస్తే కాలుంది. నాకు తెలవాల మందు తాగిన వాళ్ళ బయోగ్రఫీ. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో నువ్వేం అడుగుతున్నావు? గదేందది గంట అట్ట కొడుతున్నావు? నువ్వు తగినవా? ఊరికే అడిగిన కొడక. ఏంటే నాయని పొద్దున్నే మందు గురించి నీ ఫైటింగ్లు? నీ నాటకాలు ఆపు. నీ మీదనే నాకు అనుమానం కొడుతుంది. నేను ఇక్కడ పూజ చేసుకుంటే మీ మందు కూడా ఏంటి? పండి అవతలకి. ఎవరి పూజ వాళ్ళకుంటది. ఎప్పుడు చూడు నా మంది ఎవడ తాగేశాడు. చిచి. ఓం మందాయ నమః. చిచి, ఈ మందు కూడా నాకెక్కింది అంటే.
వీళ్ళు కట్టడం చూస్తే ఇంకెళ్ళి 6 నెలలు పట్టేలా ఉంది. బాత్రూమ్ పెద్దగా అయినట్టుందన్నా. పెద్దదైందా? మనదేముందన్న, లుంగి కట్టుకొని బయటకైనా వచ్చి రెడీ అవ్వచ్చు. కానీ మనకు రేపు పెళ్ళి అయిన తర్వాత మన లేడీస్ పరిస్థితి కాదుగా, అంతా లోపలే డ్రెస్ అప్ అవ్వాలి. అంటే ఆ మాత్రం ఉండాలి. యుఎస్ సంబంధాలు కూడా వస్తున్నాయి. అమ్మో, నా కూతురు అమ్మాయికి రాలమ్మా, అది నా కళ్ళ ముందే ఉండాలి. అయ్యో రామా, లోపల డ్రెస్ వేసుకొని రావచ్చు కదే. మాది మీ బెల్ట్ కాదు కదా ఆంటీ అలా రావడానికి. బెల్టా? బెల్ట్ ఏంటే? క్యాస్ట్ ఇండైరెక్ట్గా నీకు అవసరమా అంటున్నది. ఇదే అమ్మాయికి రాలు ఎవరిని వేసుకుంటుందో కానీ చుక్కలు లెక్కెట్టిస్తుంది. సర్లే, మీరు ముందైతే వాటర్ కొట్టండి, నేను అవసరం ఉంటే తర్వాత. చూడు బిడ్డ, సచ్చేది నిజం, బతికేది అబద్ధం. ఇది జ్యోతమ్మ సాచిక. జ్యోతి జ్యోతి ఎవరు? జ్యోతి అమ్మ దేవుడు. ఆ భవిష్యత్తు కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టమంటే పెట్టరు, కానీ భవిష్యత్తు తెలుసుకోవడానికి మాత్రం బలి ఖర్చు పెడతారు. పలకమంటే ఊరికే పలకది బిడ్డ. పలకాలంటే త్రిషకి 30 రూపాయలు అవుతుంది, ఈ అనుష్కకి 40 రూపాయలు అవుతుంది. అయితే త్రిషనే వచ్చేమను. త్రిష సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. నీ లక్కెక్కడో దూరంగా డాన్స్ చేస్తుంటే నీ దరిద్రం నీ దగ్గర తీన్మారేస్తుంది. అవును, ఈ మధ్య ఏమనుకున్నా జరగట్లేదు. నెక్స్ట్. నువ్వు చూడ్డానికి అంకుల్లా కనబడతావు, కానీ నీకు ఇంకా పెళ్లి కాలేదు. నెక్స్ట్. నీకు పెళ్లి మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అవును, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. ఇంతకీ నాకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందా? నువ్వు లవ్ చేసిన అమ్మాయికి వేరే వాడితో అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటో చెప్పమంటావా? అవసరం లేదు. ఏముంది ఇక్కడ చెప్పడానికి? ఒక్కటంటే ఒకటి మంచి మాట చెప్పావా? ఆ నోరేసుకుని. నోటు బాగుంటే నోరు బాగుంటుంది. నువ్వు నన్ను మోసం చేయగలవు, నా చిలకను మోసం చేయలేవు. నోటు బాగాలేదని నా రాత బాగాలేదంటావరా? వీటికి శనిగిన నోటిచ్చి చెప్పు చెప్పు అంట. పొద్దున్నే శనిగాడు దొరికాడు. వీటికి వాడే కరెక్ట్. మా వాడికొచ్చే వైఫ్లో వాడు కోరుకుంటున్న కొన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి గురించి నీకు చెప్తాను. వాడికి అలానే చెప్పావనుకో, చెప్తే నీ ఖర్చులకి ఆడే ఇస్తాడు. రమ్మను. ఒరే కృష్ణ, నీకు ఎలాంటి అమ్మాయి వస్తుందో జాతకం చెప్తారంట, రారా. ఆహా, ఆ ముఖంలో పెళ్లి కళ ఉట్టి పడుతుంది. నువ్వు మెచ్చిన వధు వచ్చి వేళైంది. రా రారా రా చెప్తాను. అవాకయ్యారా అనేంత అందం తనది. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. భూవి దివి వెతికిన దొరకని దొరసాని ఆ పిల్ల. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. లక్షలు పెట్టినా కొనుక్కోలేని లక్షణాలు తనవి. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. ఎవరైనా అబ్బాయిలు కనబడితే నమస్కారం కన్నా హగ్గే మిన్నా అనే సంస్కారం తనది. ఎగ్జాక్ట్లీ, మీకు అదే కావాలి కదా. నాకు అది కాదు కావాల్సింది, చాలా పద్ధతి గల అమ్మాయి కావాలి. అసలైన పద్ధతులు ఏంటో చెప్పు. జీను పైంటు వేసే పిల్లరోయ్, నైటు పార్టీలంటే లైక్ రోయ్, నువ్వు హాపేస్తే ఫుల్ వేసే టైపు రోయ్, స్మోక్ వేస్తుంది, మందేస్తుంది, చిందేస్తుంది హోయ్. ఓకేనా? ఇంకా చూస్తావేంట్రా? హీరో చూస్తావే హీరో, చూస్తావే హీరో. మీ ఫ్రెండ్ సార్ ఇలా చెప్తే ఖర్చు డబ్బులు ఇస్తా అన్నాడు, అందుకే ఇలా చెప్పాను. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, వదిలేయండి. నా పెళ్లి టాపికే దొరికిందారా నీకు? ఖర్చులకు కావాలంటేను. అరే నిన్ను నన్ను ఇరికిస్తావా? ఇదిగో చిలక జాతకం, వెళ్ళిపోతావేంటి? ఇదిగో నిన్నే ఇంతగా పిలుస్తున్నా తిరగట్లేదంటే ఇచ్చింది సరిపోలేదు అనుకుంటా. ఇప్పుడైతే నిజంగా డబ్బుల గురించి అలా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతా చిలక. ఈసారి నిజం చెప్పేసి. నేను చెప్పొద్దు, నువ్వు నన్ను కొట్టద్దు, సరేనా? నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వు ఒక డెమో ఇస్తే జ్యోతమ్మని అడిగి అలాంటి అమ్మాయి వస్తుందో రాదో చెప్తా. మొన్న ఫంక్షన్లో ఒక అమ్మాయిని చూసా. థ్యాంక్స్ అన్న. కృష్ణ నాన్న రాలేదా? వచ్చారంటే ఇక్కడే ఉన్నారు. ఓకే ఓకే. షీజ్ మన్విత, మై 10th క్లాస్మేట్. చాలా రోజుల తర్వాత కలిసాం. మీరు నాకంటే యంగ్గా ఉన్నారంట. మన హస్బెండ్ అండ్ వైఫ్ అంటే అస్సలు నమ్మట్లేదు. ఇందాక ఇంట్లో వేసుకున్నప్పుడు తెలియలేదు కానీ షర్టు అదిరింది. మీరెవరో అనుకుని నాతో అరే మాట్లాడుతున్నారు. సరిగ్గా తిన్నా కూడా రాదు మీకు, చూసుకోవాలి కదా. నిజంగానే మీరెవరో అనుకుని నాతో
ఆ అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టిన 2 నిమిషాలకే లైఫ్లోకి వస్తే అలాంటి అమ్మాయి రావాలనిపించింది. కళ్ళు మాట్లాడతాయని తెలుసు కానీ చూడడం మాత్రం అదే మొదటిసారి.